మీరు తింటున్న స్పూన్ వల్లే మీ ఆహారం రుచి మారుతుందంటే నమ్ముతారా? వంట బాగోలేదని అనుకునే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మనం వాడే స్పూన్ లేదా ఫోర్క్ బట్టి ఆహారం రుచి ఎలా మారుతుందో సైన్స్ ప్రకారం తెలుసుకుందాం. స్పూన్ మారితే నిజంగా రుచి మారుతుందా? వినడానికి వింతగా ఉన్నా అవును, ఇది నిజం. సైన్స్ ప్రకారం రుచి అనేది కేవలం నాలుక మీద మాత్రమే ఆధారపడదు. మనకు రుచి ఎలా అనిపించాలో మన మెదడు ముందే నిర్ణయిస్తుంది. ఈ కాన్సెప్ట్ని గ్యాస్ట్రోఫిజిక్స్ అంటారు. మన మెదడు స్పూన్ బరువు, స్పూన్ రంగు, స్పూన్ ఏ మెటీరియల్తో తయారైంది, ఈ 3 విషయాల ఆధారంగా ఆహారం రుచి ఎలా ఉంటుందో ముందే అంచనా వేస్తుంది. బరువైన స్పూన్తో తింటే మెదడు ఇది చాలా రిచ్ ఫుడ్ అని భావిస్తుంది. దీంతో తీపిదనం బ్యాలెన్స్ అయిపోయి తక్కువగా అనిపిస్తుంది. బరువు తక్కువగా ఉన్న ఫోర్క్తో తింటే మెదడు దాన్ని సున్నితమైన ఆహారంగా గుర్తిస్తుంది. దీంతో తీపిదనం ఇంకా ఎక్కువగా ఘాటుగా తెలుస్తుంది. వుడెన్ స్పూన్ వాడితే సాఫ్ట్, కంఫర్ట్ ఫీలింగ్, న్యాచురల్ అనుభూతి కలుగుతుంది. ప్లాస్టిక్ స్పూన్ వాడితే మెదడు దాన్ని చీప్ లేదా రుచి లేనిది అని భావిస్తుంది. అందుకే ఎప్పుడైనా వంట రుచి తేడాగా అనిపిస్తే అది వంటలో లోపం కాకపోవచ్చు, మీరు వాడే స్పూన్ కూడా కారణం కావచ్చు. ఎందుకంటే రుచి అనేది నాలుకకు మాత్రమే కాదు, మెదడు పర్సెప్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీరు ఏ స్పూన్తో తింటున్నారు? అదే మీ రుచిని మోసం చేస్తుందేమో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చిన్న చిన్న సైన్స్ విషయాలు మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మా పేజ్ని ఫాలో చేయండి. మీరు తినే ఆహారం కన్నా ఈ సమాచారం ఎక్కువ రుచిగా ఉంటుంది.